ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలా? వద్దా? ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క క్యాపిటల్ రాజధాని ఉంటుంది. కానీ మనకి లేదు. మొన్న 3, 4 సార్లు చూసుకున్నా పోయింది. రాజకీయం చూసుకున్నా 2, 3 అవి ఇవి అని చెప్పేసి మార్చుకుంటూ వచ్చారు. మనకంటూ ఏమీ లేకుండా పోయింది. మనకంటూ ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. కానీ మనకి క్యాపిటల్ ఇప్పుడు అమరావతి చంద్రబాబు వచ్చిన కాడ నుంచి డెవలప్ చేయడం కానీ, అవి చేయడం కానీ, ఇవి చేయడం కానీ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకన్నా మేము చదువుకునే స్టూడెంట్స్ కానీ క్యాపిటల్ ఉంటేనే కదా ఫ్యూచర్లో ఫర్దర్గా మాకు ఒకటి ఉందని చెప్పుకోవడానికి. పోయినసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఐటీ కంపెనీస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు మనకు అది తీసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకపోతే మనం ఎక్కడైనా ఉండగలం, ఎక్కడైనా సర్వే అవ్వగలం అన్న. సర్వే అవ్వాలంటే మనకి క్యాపిటల్ ఉండాలి. అక్కడ నుంచి మొత్తం నడిపించి చేస్తే మనం మాలాంటి వాళ్ళకి జాబ్స్ కానీ మా ఫ్యూచర్లో పిల్లలు కానీ మేము కానీ బాగుపడతాం, శుభ్రంగా ఉంటాం అని చెప్పేసి మా ఆలోచన. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే రాజధాని నిర్మాణం జరగలేదు. ఒక పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తుందని చెప్తున్నారు. ఇంకొక పార్టీ ఏమో 3 రాజధానులు అయితేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అసలు 3 రాజధానులు బెటరా? ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని బెటరా? ఏది బెటర్? ఒకటే బెటర్ అన్న. అమ్మ అనే వాళ్ళు ఒక్కటే ఉంటారు, 3, 4 ఉంటారు కదా. అమ్మాయి అలాంటిది రాజధాని కూడా ఒకటే ఉండాలి. 3, 4 ఉంటే ఎక్కడ ఉంటారు? ఏదని చూసుకుంటారు? ఏదని చెప్పుకోవాలనుకుంటారు? 3 అని చెప్పలేం కదా. ఏదైనా ఒకటే చెప్పుకోవాలి. ఒకటి ఉంటేనే అందరికీ అక్కడ నుంచి మనం సమృద్ధిగా ఏదైనా జరిగిద్ది. మనం ఒకదాని మీద కాన్సన్ట్రేట్గా చూడగలం. 3 అంటే అక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి మనకు ఆలోచన ఉండదు. సో ఒకటి ఉంటేనే బెస్ట్ అన్న. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు? అమరావతి అంటే మనకి దగ్గరగా ఉండే సదుపాయాలు అదే ఒకటేనన్న. ఎటు చూసుకున్నా మిడిల్ ఆఫ్ ది ఓషన్ లాగా మధ్యలో ఉండేది అది ఒకటేనన్న. అక్కడే వనరులు ఉన్నాయి అన్న, అక్కడే భూములు అన్నీ ఉన్నాయి. అవి తీసుకుని మనం ఇంకా డెవలప్ చేయడానికి ఫర్దర్గా చాలా ఉంటుంది. చుట్టుపక్కల అంతా మనం అక్కడ సదుపాయాలు బాగా చేసుకుని సమకూర్చుకొని రేపొద్దున ఐటీ కంపెనీస్ అంటే అలాంటివి పెద్ద పెట్టుకొని ఫర్దర్గా ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే, అంటే 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకొని ఆ రకంగా ఆయన ఆ అమరావతిని కూడా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. రోడ్ల నిర్మాణం చేశారు, అలాగే ప్రభుత్వ భవనాలను కూడా అక్కడ నిర్మాణం చేశారు. తర్వాత ప్రభుత్వం మార్పిడి తర్వాత మాత్రం పాలకులు అమరావతిని నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మీరు భావిస్తున్నారంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ అన్న, ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే ఏదైనా ఒక చేతి మీద పోవాలన్నా, 2, 3 చేతుల మీద పోకూడదు. కాబట్టి ఒక రాజకీయం మారినప్పుడు ఆ రాజకీయం నుంచి తీసుకొని అంటే ఆ రాజు ఏం చేయాలంటే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్లో అవ్వాలి. అది కాకుండా నేను కొత్తగా చేస్తానంటే డబ్బులు వేస్ట్ తప్ప ఏం ఉండదు, అక్కడ మనీ వేస్ట్. ఒక జనాల గురించి ఆలోచించినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క చోటనే కాన్స్టెంట్గా అక్కడ పట్టించుకొని దాన్ని డెవలప్ చేసుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో అక్కడే డెవలప్ అయ్యి అంతా బాగుంటుంది. ఒక చోటను డెవలప్ చేసి ఇది కాదు కరెక్ట్ కాదని ఇంకో చోటను డెవలప్ చేస్తే మనకి కాన్స్టెంట్గా ఉండలేమన్నా. మనం అంతా డెవలప్ అవ్వలేని కూడా అవ్వలేము. ఒక చోటనే డెవలప్ చేసుకుని ఒక చోటనే పద్ధతిగా నడిపించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితే తెలంగాణకి హైదరాబాద్ రాజధాని లాగా ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అవుద్దా అంటే ఏం చెప్తారు? హైదరాబాద్ కన్నా బాగా అవ్వచ్చన్న ఆలోచన అన్న. ఎందుకంటే మన చంద్రబాబు గారు అలా చేస్తారని మనకు ఆలోచన ఉండేది. తిరుపతిని కూడా ఒకప్పుడు బాగా డెవలప్ చేసినారు, ఒకప్పుడు వేరే విధంగా ఉండేది. విజయవాడ చూసుకుంటే కూడా విజయవాడ కూడా బాగా డెవలప్ చేసినారు. అలాగే ఫర్దర్గా ఆయనకు ఉన్న ఆలోచన కూడా వేరే అన్న. సింగపూర్లో చేద్దామని చెప్పేసి ఇంతవరకు చాలా ఐడియాలు చాలా చెప్పినారు. ఈ చేస్తారో లేదు తెలియదు కానీ ఆయన చెప్పే విధానం అయితే బాగుండే. కాబట్టి హైదరాబాద్ కన్నా బాగోద్దని చెప్పేసి మా ఆలోచన. మా ఫ్యూచర్ కూడా చదువుకునే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మంచి ఐటీ కంపెనీస్ వస్తే, మంచి జాబ్లు వస్తే మా పిల్లలు మేము శుభ్రంగా హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి ఆలోచన ఉంది. ఈయన మీద మా భారం. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మారినా కూడా, రాజకీయాలు మెత్తలు మారినా కూడా అలా ఉండిద్దో తెలియదు. ఇప్పుడున్న ఆయన బట్టి బాగా చేస్తారని మాకు ఆలోచన ఉంది.